రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార, జలహారతి సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని 45 సాగునీటి సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతు నాయకులు, అధికారులతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు నేడు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కందుకూరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో వారందరితో సమావేశం నిర్వహించి చెరువులు, ఇతర నీటి వనరులకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, విడుదలైన నిధులు, పనుల వివరాలు, పెండింగ్ పనుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వాన నీరు, ఇతర వనరుల ద్వారా వచ్చే నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే ధ్యేయంగా అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటికి సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాను అంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం కొండి కందుకూరు చెరువును రైతులతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు సందర్శించారు. అక్కడ పూజలు చేసి జలహారతి ఇచ్చారు. కొండి కందుకూరు చెరువు అభివృద్ధి, ఆయికట్టు, కాలువలు, తూముల గురించి రైతులతో మాట్లాడారు. అలాగే గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వాటి పరిష్కారాలపై చర్చించారు. నియోజకవర్గ ప్రజల జీవనాడి అయిన రాళ్లపాడు రిజర్వాయర్ అభివృద్ధికి ఇప్పటికే 2.5 కోట్లు ఖర్చు చేసినట్టు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. అలాగే పలు చెరువుల రిపేర్లు, అభివృద్ధి పనుల కోసం 10 కోట్లు మంజూరయ్యాయని, పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రైతుల విషయంలో అధికారులు కూడా బాధ్యతగా విధులు నిర్వర్తించాలి అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.